శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి అక్టోబర్ 12వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ వారంలో వృషభ రాశి వారికి రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలో చేరడం, చతుర్థాధిపతి రవితో కలిసి ఒక ధనయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. అయితే మీలో ఉన్నటువంటి టాలెంట్కి, నైపుణ్యానికి తగిన గుర్తింపు రావడంతో మీకు వచ్చినటువంటి ఎక్కువ అవకాశాలు మీరు దాన్ని అనుకూలంగా ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు సినిమా రంగంలో ఉన్న, లేదా ఏదన్నా ఒక టెక్నికల్ రంగంలో అంటే బ్యూటీ పార్లరు, టైలరింగు, బట్టలు అటువంటి వాటిలో ఉన్న వాళ్ళకి కూడా గొప్ప అవకాశాలు రావడం అన్నది ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు అత్యంత ఆత్మీయులు అనుకున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంది. అంటే ఎవరిని నమ్ముకొని మీరు ఈ వృత్తిలో కానీ ఏదైనా వ్యవహారాన్ని కానీ చేపట్టడం చేస్తూ ఉంటారు. పని అంతా పూర్తి కాకుండా సగంలో ఉండగానే మిమ్మల్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోవడం కానీ, లేదా ఏదో అధికమైనటువంటి డిమాండ్స్ మీ దగ్గర నుంచి కోరడం కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు వ్యక్తిగతంగా మీ సామర్థ్యం మీద మీరు ఆధారపడాలి తప్ప ఇతరులను నమ్ముకొని ఈ సమయంలో మీరు ఏ పనైనా ఒప్పుకుంటే దానివల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం కానీ, ఆ పనిని మధ్యలో వదిలివేయవలసి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే 6వ స్థానంలో ఏర్పడినటువంటి బుధ కుజ కలయిక, అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం కాబట్టి ఎవరితో మనకి నమ్మకంగా ఉంటారనుకుంటామో వాళ్ళతో విరోధాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా కుజుడు సప్తమాధిపతిగా 6వ స్థానంలో ఉన్నాడు. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార పార్ట్నర్స్తో కానీ, అన్నదమ్ములతో కానీ, స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొన్ని అనుకోని ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు, ఒకరినొకరు నిందించుకోవడం, వాదించుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదైనా 6వ స్థానంలో కుజుడే బలవంతుడు కాబట్టి చివరికి మీ మాటే విజయం సాధించడం జరుగుతుంటుంది. అయితే అవతల వాళ్ళు మనస్తాపానికి గురై ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఏదో ఒక నష్టాన్ని మీకు కలిగించే అవకాశం ఉంటుంది. ఇక 2, 5 స్థానాధిపతి బుధుడు ఈ వృషభ రాశి వారికి మిత్రగ్రహం 6వ స్థానంలో చేరడం జరిగింది. సో మీ కుటుంబ సభ్యులే మీకు వ్యతిరేకంగా పనిచేయడం, మీ సంబంధించినటువంటి రహస్యాలు, వ్యాపార ఒప్పందాలు ఇతరులు ఏమైనా ఉంటే అవి ఇతరులకంటే మీ శత్రువులకి అందించడం వల్ల తెలిసో తెలియకుండా మీకు అపకారం చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో 5, 6 రాశుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన, అంటే శుక్ర బుధుల మధ్య ఏర్పడిన పరివర్తన, ఇవన్నీ కూడా ఎక్కువ గ్రహాలు 6వ స్థానం మీద ప్రభావం చూపడం వల్ల అయిన వాళ్ళే మీకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే రుణదాతల నుంచి ఏదో ఒత్తిడి ఏర్పడడం, ఒకేసారి మీరు చెల్లించినటువంటి వాయిదాలు కానీ ధనం కానీ చెల్లించాలనే ఒత్తిడి తేవడం, అది వ్యక్తిగతంగా మీ దగ్గర వాళ్ళే మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వాళ్ళు మీ యొక్క శత్రువులతో కలిసి మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా ఈ వార ప్రారంభంలో మీకు గురువు ధనస్థానంలో 18వ తారీఖు సంచరించడం వల్ల మీ యొక్క వాక్చాతుర్యంతో, తెలివితేటలతో ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకుంటారు.
యోగకారకుడైనటువంటి శని మీకు లాభస్థానంలో ఉండడం వల్ల ఒక విధంగా మీకు మీ యొక్క మంచి కర్మల వల్ల అయితేనే, వృత్తి ద్వారా అయితేనే సమయానికి ఎవరో ఒకరు మిమ్మల్ని సమస్య నుంచి పడవేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ వారంలో చివరిలో 18వ తారీఖు నుంచి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు తృతీయ స్థానంలోకి మారడం జరుగుతుంది. అతిచార ద్వారా కొద్ది రోజుల పాటు 3వ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి, న్యాయవాది వృత్తి, ఈ ఫైనాన్స్ సెక్టర్లో ఉన్నారో వారికి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉన్నది. అలాగే కొంత ధనలాభం లాంటిది, అంటే చాలా కాలంగా ఒక చోట ఆగిపోయినటువంటి ధనం లాంటిది కానీ, కొన్ని డాక్యుమెంట్స్ కానీ మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఏదైనా ఒక దూర ప్రాంత ప్రయాణానికో, విదేశ ప్రయాణానికో ఏదైనా ఏర్పాట్లు ఏవైనా ఉంటే ఈ సమయంలో నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. మంచివారి సహకారంతో మీరు చాలా వరకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. మీ యొక్క సలహాలు, సూచనలతో ఇతరులు లాభపడే అవకాశం ఉంటుంది. ఈ స్వస్తి.